హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్ట్. సో బాబు గారు ఏం చెప్పారంటే ఈ ప్రభుత్వ హయాంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఎలాగైనా సరే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎంతవరకు అయింది, అసలు ఏమైనా అభివృద్ధి ఉందా దాంట్లో? పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నీటికి ఇబ్బంది లేకుండా చేసే మంచి ప్రాజెక్ట్ అది. దానివల్ల రాయలసీమ కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. పోలవరం కుడికాల ఎడమకాల రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి మట్టి పనులు మాత్రం మొదలుపెట్టాడు ఆయన. ఎప్పుడు తట్టెడు సిమెంట్ పోయేలా ఎక్కడా కూడా. మట్టి పనుల్లో కమిషన్లు భారీగా వస్తాయి కాబట్టి కుడి ఎడమకాల పనులు మొదలుపెట్టి కుడికాల కొంతవరకు ఎడమకాల కొంతవరకు పూర్తి చేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి దాంట్లో దోసుకున్నాడు ఆయన. పోలవరంకి ఆయన చేసిందేమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం కడితేనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది రెండు రాష్ట్రాలుగా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. పోలవరం కడితేనే ఆంధ్రప్రదేశ్కి నీరు పారి వ్యవసాయ రంగంగా బాగుంటుంది, ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో పోలవరం మొదలుపెట్టాడు ఆయన. ఆయన హయాంలోనే 55,000 కోట్ల డిపిఆర్ చేపించారు కేంద్రంతో మాట్లాడి. కేంద్రం ప్రాజెక్ట్ అయినా ఆ బాయ్స్ తన పొదుపుస్థానాలపై వేసుకుని వర్క్ ఫాస్ట్గా చేయించుకోవడం కోసం దాన్ని చేపట్టాడు ఆయన. అలాగే 14 నుంచి 19 మధ్యలో సుమారు 72% పనులు పూర్తి చేశారు ఆయన. ఆ క్రష్ గేట్లు కూడా ఏర్పాటు చేయించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఎట్లా జరిగిందో చూసాం. 3% కూడా పూర్తి చేయలేకపోయాడు. రివర్స్ టెండరింగ్ 800 కోట్లు ఆదా చేస్తానని చెప్పి 2,800 కోట్లు దోచుకున్నాడు దాంట్లో. అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకేయాల. ఆ ఎన్నికల సందర్భంగా పోలవరం వెళ్ళి ఆ నిర్వాసితులకు హామీ ఇచ్చాడు, మీకు అది చేస్తా, ఇది చేస్తా, 10 లక్షల ప్యాకేజ్ ఇస్తా అని చెప్పి. అక్కడి నుంచి వచ్చాడు, మర్చిపోయాడు దాని సంగతి. ఒక్క పైసా ఇవ్వాల. నిర్వాసితులకు ఇళ్ళు కట్టించలేదు, వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వలేదు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పోలవరం వెళ్ళిన పరిస్థితి కూడా లేదు. మళ్ళీ మొన్న ఎన్నికల సమయంలో వెళ్ళినప్పుడు అందరూ తిరగబడ్డారు ప్రజలంతా. మాట్లాడకుండా వెనక్కి వచ్చాడు. మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వడివడికి అడుగులేస్తుంది. పోలవరం 2027 నాటికి 80% కంప్లీట్ అవుతుంది, తయారైపోతుంది. ఆ పోలవరం తయారైన తర్వాత పోలవరం బనకచర్ల అనుసంధానం చేసి రాయలసీమ కూడా కరువు జిల్లా, రాయలసీమ అంతా కరువు జిల్లాలే, నీటి ఎదుట బాగా ఉంటుంది. అక్కడ ఎక్కడో బోర్ వేసినా 1,500-2,000 అడుగులు వెళ్తే కానీ వాటర్ పడదు. అది కూడా చెప్పలేం. ఈ పోలవరం పూర్తి చేసి బనకచర్ల లింక్ చేసి బనకచర్ల నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకుంటే రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అవుతుందన్న ప్రగాఢ విశ్వాసంతో చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన హయాంలో అది కూడా పూర్తవుతుంది, మొదలవుతుంది, పూర్తవుతుంది. మీకు ఎట్లా అయితే పట్టిసీమ కట్టి కృష్ణా డెల్టాని ఆదుకున్నాడు, అలాగే బనకచర్లతో రాయలసీమ కూడా సస్యామలం అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. 2014 నుంచి 2019 వరకు మీరు చెప్పినట్లుగా 70% పూర్తి చేశారని చెప్పారు కదా, 72% పూర్తి చేశారని చెప్పారు. మరి 2019 నుంచి 24 లోపు అసలు ఎందుకు అభివృద్ధి అవ్వలేదు పోలవరంలో? ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు అంటే ఆయన కడప జిల్లానే కదా, అంటే ఆయన రాయలసీమ జిల్లాలే మంచిగా అవుతాయి కదా, మరి ఎందుకు ఆయనకి రాయలసీమ జిల్లానా, కడప జిల్లానా, లేదా నా పులివెందుల, లేదా నా ప్రజల అన్న ఆశ లేదు ఆయనకి. ఆయన దోచుకోవటం, దాచుకోవటం. ఆయన దోచుకున్న డబ్బులు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణకి పోలవరం కడితే ఇబ్బంది అనే ఉద్దేశం కేసీఆర్ గారికి బాగా ఉంది. ఆ కేసీఆర్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. పోలవరం ఆపమన్నాడు, ఆపేశాడు. అమరావతిని ఆపమన్నాడు, ఆపేశాడు. కేసీఆర్ గారు ఏది చెప్తా చేశాడు తప్ప ఈయన స్వయ ఆలోచనతో ఏది చేయలే. రాష్ట్రం మీద ప్రేమ లేదు, అభివృద్ధి చేయాలని కాంక్ష లేదు. ఆయనకు ఉన్న తెలంగాణలో ఆస్తులు పెంచుకోవడానికి తప్ప 5 సంవత్సరాలు దేనికి పనిచేయాలి ఆయన. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కుంటుపడిపోతే రియల్ ఎస్టేట్ తెలంగాణలో పెరుగుతుంది, హైదరాబాద్లో తనకున్న లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పెరుగుతున్న ఉద్దేశంతో పనిచేశాడు తప్ప రెండో ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. సో ఒకవేళ ఈ పోలవరం ప్రాజెక్టు 2020 మీరు అన్నట్టుగా 2027లోనే పూర్తి అయితే మరి దానివల్ల వచ్చే లాభాలు ఎలా ఉంటాయి అంటారు? మీరు అన్నట్టుగా ఉత్తరాంధ్ర కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్రకి నీరు వస్తుంది, వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్కి సమృద్ధిగా వాటర్ వస్తుంది, పరిశ్రమలు పెరుగుతాయి, కోస్తాంధ్ర స్థిరీకరణ జరుగుతుంది. అలాగే బనకచర్ల ద్వారా రాయలసీమకు వాటర్ విస్తారంగా వాటర్ వెళ్తుంది, సస్యామలం అవుతుంది. మీకు పెన్నా కూడా అనుసంధానం అవుతుంది. నెల్లూరు ఆ ప్రాంతం కూడా, మెట్ట ప్రాంతాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. మీరు ఆక్వాకల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, వాటర్ ఉంటే లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు తెచ్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశే వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఆ వ్యవసాయంతో పాటు ఆక్వాకల్చరు, ఆ రెండు బాగుంటే
లక్షల కోట్ల రూపాయలు ఉత్పత్తులు చేసుకోవచ్చు, దాని ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని ఇంకా బాగు చేసుకోవచ్చు. అదే ఆయన ఆలోచన బాబు గారిది. అందుకే ఆయన ప్రస్తుతం 2020 80% పూర్తి చేస్తానని చేస్తారు. మరి అవుద్దంటారా 2027లో ఎలాగైనా సరే? అంటే పోలవరం అనేది చిన్న ప్రాజెక్ట్ అయితే ఏం కాదు. అంటే నా చిన్నప్పటి నుంచి కూడా వింటున్నా దాని గురించి. ఎంత చేసినా ఇంకా చేయాల్సే వస్తుంది కాబట్టి 2020లో బాబు గారు అన్నట్టు అయ్యే ఛాన్స్ ఉందంటారు. దానికి పట్టుదల ఉంది కాబట్టి ఆయన అయితే చేయగలడు. అదే 2019లో మనం గెలిచినట్టయితే 2020-21 ప్రారంభం అయిపోయేది, పోలవరం కంప్లీట్ అయిపోయేది. అంత స్పీడ్గా నడిచినాయి వర్క్లు. ఈయన రావడంతో ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగా ఆగిపోయింది. అంటే బేసిక్గా ఆయన చేయటం ఇష్టం లేదు. చేయాలనుకుంటే ఆయన కూడా చేయొచ్చు. చేయాలనుకుంటే చేయొచ్చు. చంద్రబాబు గారు చేసిన కంటిన్యూ చేస్తే సరిపోయేది. ఆ అశ్రద్ధ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రామ్ వల్ల కొట్టుకుపోయింది. దాని మీద అవగాహన లేక ఆ మంత్రి గంట మంత్రులు పెట్టుకుని, లేదంటే బెట్టింగ్ మంత్రులు పెట్టుకుంటే ప్రాజెక్ట్ పూర్తవుతుందా? వాళ్ళకి ఆ బెట్టింగ్లో గంట మాట్లాడడం సరిపోయింది. ఈ ప్రాజెక్ట్ని గాలికి వదిలేశారు. ఆ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. డయాఫ్రామ్ వాళ్ళంటే ఏంటి తెలియని మంత్రిని పెట్టుకుని పోలవరం ఎట్లా ముందు తీసుకెళ్తారనుకుంటాం మనమైనా. దాన్ని వాళ్ళు పోలవరంలో అవినీతి చేయడానికి వాడుకున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి దేనికి వాడుకోవాలి. చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. థ్యాంక్ యూ సార్.